ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసు భీమిలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాక్షస ప్రభుత్వ తీరు వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు వారికి ఎవరికి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. పేద ప్రజల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. గతంలో ఆయనకు ఓటు వేయలేదు కాబట్టి ఏ సంక్షేమాలు అందకూడదని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ జెడ్పీటీసీతో సహా పెద్దెత్తున క్యాడర్ పార్టీకి రాజీనామా చేయడం వెనుక గంట బెదిరింపులు ఉన్నాయంటూ ఆరోపించారు. ఇవన్నీ కూడా ఎలాంటి చేస్తే ఆ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే 10 సీట్లు కూడా రావు అని తెలియజేసుకుంటూ ఈ విషయాలని కూడా మరి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా మరి మేము ఎవరినైతే మేము ఎప్పుడు కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ మాకు ఎప్పుడు కూడా చెప్తుంటారు మనం ఎప్పుడు కూడా రూల్స్ పాటించాలి, లాని పాటించాలి, వాళ్ళు ఏం చెప్తే ఆదేశాలు పాటించాలి. చంద్రబాబు నాయుడు గారు గంటా శ్రీనివాసరావు ఎక్కడ ఇచ్చాడు? గంటా శ్రీనివాసరావు 3 రాజధానులు ఆహ్వానిస్తామని చెప్పాడు. మరి 3 రాజధానులు కట్టుబడి ఉన్నాడా లేదా విశాఖ పరిపాలన రాజధాని? చంద్రబాబు నాయుడు ఏమో ఆయన వస్తే అమరావతి రాజధాని పెడతానంటే, గంటా శ్రీనివాసరావు 3 రాజధానులు మద్దతిస్తానంటే ప్రజలు ఎవరిని సమర్థించాలి? చంద్రబాబు నాయుడు సమర్థించాలా, గంటా శ్రీనివాసరావు సమర్థించాలి? నేను ఆయన భీముల మీద చాలా చాలా ప్రేమనే వాళ్ళకు పోసేది. ఏం చేశాడు భీములకి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా? దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం తప్ప నుంచి నేను వ్యక్తిగతంగా విమర్శించలా. ఆయన 5 సంవత్సరాలకు ఒకసారి నియోజకవర్గం ఎందుకు మారుతున్నాడు? భీమిలిలో ఎందుకు వెళ్ళిపోయాడు? 2019లో పోటీ చేయకుండా భీమిలి ఎందుకు వెళ్ళిపోయాడు? ఉత్తర నియోజకవర్గం ఎందుకు పోటీ చేశాడు? ఇవాళ ఉత్తరాన్ని ఎందుకు వదిలేశాడు? మళ్ళీ భీమిలికి ఎందుకు వచ్చాడు? అనేది అనుకుంటాడు ఆయన. ఇప్పుడు దాకా అవంతి శ్రీనివాసరావు ప్రేమను చూస్తావు, గంటా శ్రీనివాసరావు చూపిస్తాను రేపటి నుంచి ఏంటో. నువ్వు వచ్చావా? టికెట్ ఇవ్వలేదు నీకు, ఆల్రెడీ బుష్ చేశాడు చంద్రబాబు నాయుడు. 5 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తికి ఫస్ట్ దాంట్లో టికెట్ తెచ్చుకోలేకపోయాను. 6 కాళ్ళు బట్టి టికెట్ తెచ్చుకున్నాను. ఆఖరికి చెప్తున్నాను, ఖబర్దార్ మా నాయకులు జోలికి వచ్చినా, మా పార్టీ జోలికి వచ్చినా నేను చూస్తూ ఊరుకోను.